తూర్పు పక్క ఏమీ లాభం లేదు హుజూర్. వాన లేక ఊళ్ళని బెట్టగొట్టినాయి, పంటలు లేక జనమంతా మలమలా మాడుతున్నారు. పడమట పక్కన పళ్ళ పూళ్ళని బహుపచ్చగా ఉన్నాయి, పంటలు దండిగా పండినాయి. ఏ ఆడదాన్ని చూసినా ఒళ్ళంతా బంగారం. అయితే ఈ వేసంగిలోనే ఆ పల్లెలను ఒక పట్టుబట్టు. జీవితం ఒట్టి కోసనాయల ఈడి వల్ల ఏ ఒత్తి బాబా పోరా. హుజూర్, మార్జానాకు బుద్ధి చెప్పు. మేము ఊళ్ళకెళ్ళిన పనేమిటి, అది చేసిన పనేమిటి? ఏ ఊరు పచ్చగా ఉందో, సొమ్ము ఏ ఊళ్ళో దండిగా ఉందో అని మేము చూస్తుంటే దీని కన్నెప్పుడు కనబడ్డ పడుసోడు మీదనే. బాబా బాబా చెప్ప మర్చిన, ఒక పల్లెలో ఒక పడుసోడున్నాడు, భగవంతగాడు, కండలు మెలు తిరిగిన గంటర గంటడు. ఈయన్ని ఒక ఉత్తు కొత్తికెడు చూడు, అమ్మో ఏమని చెప్పుదు, బట్ట మెలిపెట్టి బంట మీద ఉతికినట్టు ఉతికుండు. మార్జానా ఏమిటా కోడిగం? హుజూర్, చూసావదా నాగడం? సీతారావాలేరా అచ్చిరగున్నా సిగ్గు 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 చెప్పలేని సిగ్గు, తొలిచి గుళ్ళు వేసే సిగ్గు, హాయ్ 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 సిగ్గు. సిగ్గు సిగ్గు సొంపులొలికే సిగ్గు, నీ చెంపల కెంపుల ముగ్గు. సిగ్గు సిగ్గు చెప్పలేని సిగ్గు. చాటెందుకు చకోరి మాటెందుకు, రాముందుకు వయారి రాముందుకు. చాటెందుకు చకోరి మాటెందుకు, రాముందుకు వయారి రాముందుకు. నిగనిగలాడే పగడపు నిగ్గులు నీవు దాచగవచ్చు, నిగనిగలాడే పగడపు నిగ్గులు నీవు దాచగవచ్చు. మిసమిసలాడే పసిడి వయసులో, మిసమిసలాడే పసిడి వయసులో, రుసరుసలే వద్దు వద్దు అసలొద్దు. సిగ్గు సిగ్గు చెప్పలేని సిగ్గు, తొలిచి గుళ్ళు వేసే సిగ్గు, సిగ్గు సిగ్గు చెప్పలేని సిగ్గు.
పిలిచేదాకా వేచి ఉంటే ముందు విచ్చిన రోజా పిలిచేదాకా వేచి ఉంటే ముందు తుమ్మెద రాజా తొలకరిసేనకు తుమ్మెద రాజా తొలకరిసేనకు తొందర ఏ వద్దు వద్దు ఇప్పుడొద్దు సిగ్గు సిగ్గు సొంపులొలికే సిగ్గు నీ చెంపల కెంపుల ముగ్గు హాయ్ 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 సిగ్గు 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 చెప్పలేని సిగ్గు మర్చిపోయాను అని మర్చిపోయాను. అదిగో మా వాళ్ళు వస్తున్నట్టు మధ్య వస్తారని నాకేం భయమా? మా బాబాతో చెప్తారు. రేపు ఇక్కడికే రా, నేను వస్తాను. రేపు 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 పావు కాటేసింది. ఎక్కడ ఎక్కడ ఎట్టా ఉంది? విషం పైకి ఎక్కుతుందా? నెక్స్ట్ వరకు ఎత్తుకుంది, ఆ పైకి మాత్రం ఎక్కదు. మంత్రం వేస్తానుగా. నీ పేరేమిటి? చిలక. చిలక. నీ మొగుడు పేరు? నాకు మొగుడు లేడు. ఎక్కడికి వెళ్ళాడు? నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు. అచ్చరే బిడ్డ. నీకు కాబోయే మొగుడు పేరు చెప్పు. నాకు తెలీదు. పోనీ వలసిన వాడి పేరు చెప్పు. నేను ఇంకా ఎవరిని వలవలేదు. అచ్చారో బెట్ట. అట్ట అంటే ఎట్ట పిల్ల? వలసిన వాడి పేరు కాబోయే మొగుడు పేరో చెప్పాలి, లేకపోతే విషయం ఎక్కిపోతుంది. మా అయ్య పేరు చెప్పనా? పకీరయ్య. ఫకీర్ మామ కూతురువా? లాభం లేదు పిల్ల, కాబోయే మొగుడు పేరు చెప్పాలి. నాకు తెలీదే. అలా అంటే విషయం ఎక్కిపోతుంది. ఎక్కుతుంది. ఎక్కుతుందా? అందుకనే తొందరగా ఏదో పేరు చెప్పే, తర్వాత వాడినే పెళ్లి చేసుకుంటాను ఒట్టేసుకో, విషయం దిగిపోతుంది. నీ పేరేంటి? అయితే అదే పేరు పెట్టుకో. నేనా? నీ కాబోయే మొగుడు నేనా? అయితే నీ నోటితోటి ఓ మాట ఆ పేరు అనేసుకో. దేవుడి పేరు చెప్పనుకో. దిగిందా? దిగింది. చూసావా, నువ్వు అన్న మాట తప్పకూడదు. నన్నే పెళ్లి చేసుకోవాలి, లేకపోతే విషయం ఎక్కిపోతుంది. నిన్నే చేసుకుంటా. లే లే అబ్బా. లే, దండం పెట్టుకోపోతా. ఏనాయనా కట్టెలు తెచ్చావా? అవునమ్మా, నేను అడవికి వెళ్ళింది కట్టెలు కొట్టుకురావటానికి కాదు, గొడ్డలు జారిపోయిందమ్మా. పోయిందా? ఎక్కడ పోయింది చెప్పరా? అది కాదు భాయిజాన్, కట్టెలు కొట్టడానికి చెట్టు ఎక్కితే చెరువు దారి చేతిలోకి వచ్చింది. అబ్బా, చెయ్యి దారి చెరువులో పడింది. అంత అబద్ధం. అది అక్కడ పెట్టి ఆటల్లో పడి ఉంటాడు, ఎవరో ఎత్తుకుపోయి ఉంటారు. ముద్ర నీ మీదొట్టు, చెయ్యి దారి చెరువులో పడిపోయింది. చూసావమ్మా, ఇప్పుడేమంటావు? కట్టెలు కొట్టుకురాకపోగా తీసుకుపోయిన గొడ్డలు పారేసి వచ్చాడు. ఈ దరిద్ర బొట్టు ఫకీర్ని ఇంట్లో పెట్టుకున్నాను, ఎంతకాలం పోషించమంటావు? భాయిజాన్, ఏ రచన, ఇంకా నీకు బుద్ధి ఎప్పుడు వస్తుందిరా? కూర్చోబెట్టి మేపుతున్నంత కాలం బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? ఇక లాభం లేదు, వేలు పెట్టేస్తాను. ఆడి బతకని ఏందిని బతుకుతాడు, ఎట్టా బతుకుతాడు? చిల్లిగవ్వ సంపాదించలేడే. సంపాదించలేకపోతే పస్తులు మాడతాడు, అప్పుడు అర్థం అవుతుంది. ఒంటరిగాడు, వండి పెట్టే దిక్కు కూడా లేదు. నువ్వు ఉన్నావుగా. అవును అమ్మా, 2 గాడిదలు ఇస్తా. మీ ఇద్దరు ఆ చిన్నింట్లో కాపురం పెట్టండి. వాడి వాటాకు అంతే. నీ చిన్న కొడుకు చేత పని చేయించుకుంటావో ఫకీరులో కలుపుతావో నీ ఇష్టం. సుల్తానా, వాళ్ళు ఉడకేసుకోవడానికి 4 బొచ్చెలు తీసిపారే. తొందరపడకురా పెద్దాడా, నా మాట విను. నికా కట్టేదాకా నా అన్ని ఏరే పెట్టకు. నిక్క వీడి మొహానికి నిక్కా కూడా వీడికే గతి లేదు, ఆ వచ్చేదానికేం పెడతాడు పనికి మళ్ళా ఫకీరు.
చూస్తావేరా అమ్మాయి కాళ్ళ మీద పడి బతిలాడు. నువ్వు బతిమలాడితే నీ విన్నవాడు, నేను బతిమలాడితే మాత్రం వింటాడేమిటి? చూసావా ఎంత పొగరా? ఏమిటో నువ్వు కూడా అట్టగంటావు. ఎదురు మాట్లాడితే పొగరంటారు, ఏమి మాట్లాడిపోతే ఎదవంటారు. ఎట్టగంట మీతో వచ్చేది. 4 రోజులు పస్తులు మాడితే పొగరు దాని అంతా అది తగ్గిపోతుంది. సుల్తానా నువ్వు పదా. ఎంత పని చేసావురా చిన్న? నేనేం చేశానమ్మా? ఇప్పుడు ఏం తిని బతుకుదామంట? పైన కుదా ఉన్నాడు, కింద జమీన్ ఉంది. నారు పోసిన వాడు నీరు పోయకుండా ఉంటాడా? పదమ్మా వెళ్దాం, పద. దిల్ రాని హైరాని ప్యారీ ప్యారీ మొహబ్బత్ కి. ఏం పుటక పుట్టావురా? హాయిగా వెన్నెల్లో పడుకుని కూని రాగాలు తీస్తున్నావా? తెల్లవారితే కూడు ఎట్లాగన్నా దిగులు విచారం ఏమైనా ఉందా? దిగులెందుకమ్మా, తెల్లారితే బండి కట్లు కొట్టుకొస్తాను. సరేనా? కొట్టుకొస్తావు. ఏం పెట్టి కొట్టుకొస్తావురా? గొడ్డలు పెట్టామా, కూర్చో నువ్వు. అదే ఉన్న గొడ్డలి కాస్త ఊరేగించావుగా. గొడ్డలే కరువా, పకీర్ మావి దగ్గరికి వెళ్ళి ఒకటి అరువు తెస్తాను. నువ్వు వెళ్ళమ్మా. రేపు పొద్దురుగా కర్మగిరి ఆలోచిద్దాం. ప్యారీ దిల్దారీ మొహబ్బత్ కి. ప్యారీ 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 దిల్దారీ. అమ్మా గంగానమ్మ తల్లి, నన్ను చల్లగా చూడాలి. ఊళ్ళో జనానికి రోగాలు పెరిగి నా వైద్య వృత్తి 3 పూలు 6 కాయలుగా కలకాలం వర్ధిల్లాలని దీవించు తల్లి.